ఉదయం లేచిన దగ్గర నుంచి టెన్షన్తో స్టార్ట్ అయ్యే రోజును మాత్రమే మనం చూస్తూ ఉంటాము. పొద్దున్నే టెన్షన్ పడుతూ స్టార్ట్ చేస్తే ఆ రోజు మొత్తం టెన్షన్గానే ఉంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ పడుకోకుండా మనం మార్నింగ్ని స్టార్ట్ చేసాము అంటే రోజు మొత్తం కూడా ఎలాంటి హడావుడి టెన్షన్ లేని పనులతో మనం చాలా హ్యాపీగా కూల్గా అయితే ఉంటామన్నమాట. సో ఈరోజు అయితే మార్నింగ్ నుంచి నేను చేసే పనులు, అలాగే కిట్టిగాడు తన వైఫ్ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్డేట్ అయితే రిలీజ్ చేశాడు కదా. సో దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ శారీ అయితే కస్టమర్ది అనమాట. ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టారు, వాళ్ళు రివ్యూ ఇవ్వమన్నారనమాట. చూశారు కదండి, బ్యూటిఫుల్ శారీ, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సో దీని కాస్ట్ మినిమం ఎంత ఉంటుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్పుడు మాత్రం నేను కాస్ట్ అనేది మెన్షన్ చేస్తానన్నమాట. చాలా రీజనబుల్ ప్రైజు. మీరు ఎంత ఉంటుంది నో ప్రాబ్లం అండి, ఎంతైనా పర్వాలేదు. మీరు ఊహించింది మీరు పెట్టేసేయండి, ఓకేనా, కామెంట్ సెక్షన్లో. సో నేను అప్పుడైతే రివీల్ చేస్తాను కాస్ట్. అయితే ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే మనం రిటర్న్ పెట్టుకోవచ్చు కాబట్టి సో నేను ఇదైతే చెక్ చేస్తున్నాను అనమాట. సో నేను శారీ రివ్యూస్ ఇవ్వడంతో పాటు శారీస్ మాత్రమే కాదండి, డ్రెస్సెస్, నైటీస్, హోమ్కి సంబంధించినవి ఏవైనా సరే, కిడ్స్ వేర్ అయినా అన్నీ కూడా నేను కమ్యూనిటీలో లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. సో ఇంకా ఈ శారీ మొత్తం చెక్ చేశాను, ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, చాలా వెయిట్లెస్ అనమాట. సో ఒక్కసారి అయితే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే కస్టమర్ పర్మిషన్తోనే నేను ఈ విధంగా వేసుకొని చూపిస్తున్నాను అనమాట. వాళ్ళు చెక్ చెయ్యి అంటేనే కదండి, ఎందుకంటే కస్టమర్ తీసుకున్న శారీని నేను ఇలా ఒంటి మీద పెట్టుకొని చూడటం సబబు కాదు, కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను ఈ విధంగా పెట్టుకొని చూస్తున్నాను అనమాట. సో నాకు ఎలా ఉందో చెప్పండి. మా హౌస్ అయితే డల్గా ఉంటుంది, లైటింగ్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ కలర్ మాత్రం సూపర్గా ఉంది. కెమెరా దగ్గరగా పెట్టి అయితే మీకు చూపించాను కదండి, నేను వేసుకున్నప్పుడు డల్గా ఉండొచ్చు. చాలా వెయిట్లెస్ అనమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే సండే కాబట్టి పిల్లలు లేట్గా లేస్తారనమాట. వాళ్ళు లేచేసరికి నేను ఫినిష్ చేయాల్సిన కొన్ని పనులు అయితే ఉంటాయండి, వాటిని ముగించుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఒకవైపు అయితే మిల్క్ కూడా కాగబెట్టేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేచేసరికి కొన్ని పాలు నేను తోడు పెట్టేసుకోవాలి, కొన్ని వాళ్ళు తాగటం కోసం నేను సపరేట్గా కాగపెట్టాలన్నమాట. సో ఇదైతే నెయ్యితో చేస్తున్నాను దోశ, మల్టీగ్రెయిన్ దోశ పిండి. ఆల్రెడీ మల్టీగ్రెయిన్ దోశ పిండి ఏ విధంగా రుబ్బుకోవాలనేది నేను ఇంతకుముందు చాలా వీడియోస్లలో షేర్ చేశాను. అంటే మల్టీగ్రెయిన్ అంటే పర్టికులర్గా ఈ పప్పు దినుసులు మాత్రమే ఉండాలి అనేది అయితే నేను అనుకోను. ఏ ఉంటే అవి వేసేసుకొని నానబెట్టేసుకుంటాను, ఆ తర్వాత నేను ఈ విధంగా దోశలు వేసేసుకుంటాను. సో ఈరోజు ఇందులో నేనేంటంటే మినపగుండ్లు, పెసరపప్పు, బియ్యము, మొక్కజొన్న, మెంతులు, పెసరపప్పు, అంటే అన్నీ కూడా కొద్దిగా అనమాట. క్వాంటిటీ అనేది తక్కువ తీసుకుంటాను, కాలిపోతుంది, అందుకోసమే కొంచెం ఆగి తీసుకుంటున్నాను అనమాట. పల్లి చట్నీ దీని కాంబినేషను, అల్లం చట్నీ ఉన్నా నంచుకోవచ్చు అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక బెడ్రూమ్ అంతా కూడా సర్దేసేసి ఇల్లంతా చిమ్మేసేసానండి. ఇంకా వంట చేయడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఈరోజు వాషింగ్ మిషన్ బట్టలు వేసేవి ఏమీ లేవు, అన్నీ కూడా వాష్ చేశాను ఇంతకుముందు రోజు. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఇంకా కొన్ని ఎందుకులే, నెక్స్ట్ డే మార్నింగ్ ఎలాగో మళ్ళీ వాషింగ్ మిషన్ వేయాలి కదా, హ్యాండ్ వాష్ చేసేవి కూడా కొన్ని ఉన్నాయి కదా, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు అనేసి ఈరోజు బట్టల పని అయితే పెట్టుకోలేదు. సో ఇంకా సండే కదండి, మా పాపకైతే తల దూతున్నాను, ఎందుకంటే రోజు కూడా చీదర మమ్మీ చీదర తల అంటుంది. తనకి పాపం తలలో పేలు ఉన్నాయన్న విషయం తెలీదు. పురుగులు కుడుతున్నాయి, దోమలు కుడుతున్నాయి అంటది అనమాట. ఎక్కువగా దోమలు కుడుతున్నాయి మమ్మీ అంటది. అంటే నాకు అర్థమయ్యేది కాదు యాక్చువల్లీ, దోమలు అంటే ఇంట్లో ఉంటాయి కదా, అవి ఏమన్నా కుడుతున్నాయో అనుకునేదాన్ని. నెక్స్ట్ ఇంకా తల గీరుకుంటా ఉందన్నమాట. దాన్ని బట్టి అర్థమైంది ఏమన్నా పేలు ఉన్నాయేమో చెక్ చేద్దామని చెప్పేసి చెక్ చేస్తున్నాం. కానీ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి త్వరగా తల మాసిపోతుంది అనమాట.
ఎమ్మటే తలస్నానం అంటే రోజు తలస్నానం చేయించడానికి మనకు అంత కుదరదు, అలాగే చేయించలేము. ఎందుకంటే పిల్లలకి దగ్గు జలుబు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అందుకోసమే నేను వారానికి ఒకసారైనా తలస్నానం చేయించాలనుకుంటాను. అయితే ఇంకా ఇంతకుముందు రోజే చేయించానమాట. ఆయిల్ పెట్టేసి ఇంకా పేలున్నాయేమో లేవా అని చెప్పి ఒకసారి అయితే చెక్ చేసి మొత్తం దూతున్నాను. కొన్ని అయితే వచ్చాయి పేలు. సో ఇంకా మళ్ళీ జడలు వేసేసి ఆ తర్వాత మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ చాలా రోజులు అవుతుందండి, ఈ మధ్య ఫంక్షన్లు ఎక్కువగా ఉండిపోయాయి, ఇంట్లో కూడా సరిగ్గా ఎప్పుడు నాన్ వెజ్ తీసుకొచ్చుకోవడం కుదరలేదు. దాదాపు 2 months అవుతుంది నాన్ వెజ్ తీసుకురాక. ఇంకా అందుకోసమే ఈరోజు తీసుకురండి, ఈ మధ్యకాలంలో చికెన్ తినకూడదు అని చెప్పారు కదా అని చెప్పి అవాయిడ్ చేశాము. అందుకోసమే ఇంకా ఇప్పుడు మళ్ళీ తినొచ్చు అంటున్నారు కదా అని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ చికెన్ తీసుకొచ్చిన తర్వాత నేను వాష్ చేస్తాను. వాళ్ళు ఎంత నీట్గా కట్ చేసి వాష్ చేసి ఇచ్చినా నేను మాత్రం నీట్గా కడిగేస్తాను. ఎందుకంటే కొంతమంది కడిగేయరు అనమాట, అలానే డైరెక్ట్గా వండేస్తారు. నాకు అది నచ్చదు. సో నేను మళ్ళీ వాష్ చేసుకుంటాను. అందులో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ పోతాయి, ఇట్లాంటివన్నీ అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. నాకు మెయిన్ స్మెల్ రాకూడదు అనమాట, నీట్గా ఉండాలి చికెన్. సో ఈ విధంగా కొంచెం సేపు మసాలాలన్నీ పట్టించేసి ఉంచేసాను. ఈలోపు మనం తాలింపుకు సంబంధించినవన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటాము. 10 minutes 15 minutes అవుతుంది అనమాట. ఏమేం కావాలన్నీ చూసుకుంటాం కదా, మళ్ళీ పదే పదే మనం ఎక్కడున్నాయని వెతుక్కునే పని లేకుండా. సో అందుకోసమే ఇంకా టైం ఎలాగో గడిచింది కాబట్టి చికెన్కి ఆ మసాలాలన్నీ కూడా కొన్ని పడతాయండి. సో ఇంకా చికెన్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇంకా జీలకర్ర, ఏదైనా బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, కరివేపాకు ఇట్లాంటి మీ ఇష్టం ఏవైనా వేసేసుకొని ఇంకా చికెన్ మొత్తం కూడా ఇలా తాలింపులో వేసేసుకొని అది మగ్గాలన్నమాట కొంచెం సేపు. అంటే ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుంటే ఉడికిద్ది అనమాట. సో ఇదంతా మీరు తెలిసే ఉంటుంది మీకు. ఒకసారి అయితే ఇంకా వీడియోలో మీరు చూస్తూ ఉండండి, నేను అసలు విషయం అయితే మీతో డిస్కస్ చేస్తాను. లత ఉంది కదండి, కిటిగాడి వైఫ్ అనమాట, లచ్చక్క టీవీ ఆఫీషియల్. వాళ్ళు ఏంటంటే సెకండ్ ప్రెగ్నెన్సీ అని చెప్తున్నారు, దాని అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇంకా పిల్లలు పుడతారు కదండి, ఆల్రెడీ సెకండ్ ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ చేసుకున్నారు. అంటే ఇంతకుముందు వరకు చాలా ప్రెగ్నెన్సీలు వచ్చాయి కదా, అవన్నీ కూడా లెక్కలోకి లేవు. ఇప్పుడు పుట్టబోయే వాళ్ళదే లెక్క కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ అని చెప్తున్నారనమాట. అంటే ఇంతకుముందు పిల్లలు పుట్టారు కదా, ఇద్దరు ట్విన్స్, అది ఒకటి, ఇప్పుడు వచ్చింది ఒకటి కన్ఫాము. సో ఇంతకుముందు అబార్షన్లు అయినాయి అని చెప్పలా, అవన్నీ కూడా అబార్షన్లు అయినాయి కాబట్టి లెక్కలోకి రాలేదేమో, లేకుంటే అసలు ప్రెగ్నెన్సీ కాదేమో. ఇంకా మనం అర్థం చేసేసుకోవాలి. పదే పదే ఇంకా వాళ్ళ మీద పోర్ట్రేట్ చేయడం కూడా బాగోదు కాబట్టి, సో ఇంకా అది వాళ్ళ ఊహకే వదిలేసేయాలన్నమాట. సో మొత్తానికైతే ఈ నల్లపిల్ల అఫీషియల్ అని అయితే ఛానల్ పెట్టింది అనమాట లత. ఆ ఛానల్ పర్వాలేదు, ఈ లచ్చక్క టీవీ అఫీషియల్లో మాత్రము వ్యూస్ తగ్గిపోయాయి. లత ఛానల్లో బాగానే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అందులోనే అప్డేట్ ఇచ్చారనమాట. తన హెల్త్ గురించి కేర్ తీసుకోమని చెప్పి డాక్టర్ గారు అయితే చెప్పారంట. తనకి ఇప్పుడు 2nd month రన్నింగ్ అవుతుంది కాబట్టి 3rd monthలో స్కాన్ చేస్తారు. అయితే అందరూ అప్డేట్ అడుగుతుంటే హాస్పిటల్కి పోయి వచ్చిన తర్వాత కన్ఫామ్ అయింది కాబట్టి అప్పుడు అప్డేట్ ఇవ్వచ్చు అనుకొని ఇన్ని రోజులు ఆగానని చెప్తుంది. ఎలా కేర్ తీసుకోవాలి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని చెప్తున్నారంట డాక్టర్స్. అయితే ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు కదా, ఎవరు చూసుకుంటారు? ఇంకా అంతకుముందు ఉన్నంత రెస్ట్ నేను తీసుకోలేను. ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాలి, ఎక్కువ పని అయితే చేయకోకుండా తీసుకునే వరకు తీసుకుంటాను రెస్ట్. ఆ తర్వాత కొన్ని పనులు చేయాల్సి వస్తాయి కాబట్టి చేసుకుంటాను అని చెప్తుంది. ఇక్కడైతే చూడండి, మాకు దగ్గరలో వెంగమాంబ మిల్క్ షాప్ అయితే ఉంది. లీటర్ 80 రూపీస్ అండి. మిల్క్ అయితే చాలా చిక్కగా ఉంటాయి. నేను నెయ్యి కూడా తీస్తానన్నమాట. మీకు కూడా ఇదే కాస్టా మిల్క్? ఎంత ఉంటుంది మీ ఏరియాలకు వెళ్ళి కాస్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే ఇక్కడ వాళ్ళ షాప్లో బాదం, పిస్తా, హోమ్ మేడ్ జ్యూసెస్తో పాటు హోమ్ మేడ్ హనీ కూడా
అమ్ముతారు. అయితే ఈ హనీ పిల్లలకి రోజు పెట్టాలని చెప్పి తీసుకొచ్చారు. కానీ ఇది హోమ్ మేడ్ హనీయా కాదా అనేది మనం తెలుసుకోవాలి అంటే ఇది నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీగా షేర్ చేస్తాను. అంటే ఇదనే కాదండి, డీమార్ట్లో కానీ ఇంకా బయట ఎక్కడైనా సరే పర్చేస్ చేస్తారు కదా పచారీ షాపుల్లో, హోమ్ మేడ్ హనీ అని చెప్పిస్తారు. కానీ అది అవునా కాదని మనం టెస్ట్ చేయాలి అంటే దానికి వేరే పద్ధతి ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడైతే మా పాపతో కొంచెంసేపు ఆడుకుంటున్నాను. పిల్లలకేం తెలుసండి, నోట్లో వేయగానే తీయగా ఉంది కదా అని చెప్పేసి వావ్ సూపర్ నైస్ ఎక్సలెంట్ అబ్బా ఎన్ని కామెంట్స్ చేసిందో మా పాప, మామూలుగా కాదు. సో ఇంకా ఆ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి, నడుం పట్టికి హెమ్మింగ్ చేసే పని లేకుండా ఏ విధంగా వేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. మెయిన్ పార్ట్, లైనింగ్ పార్ట్ రెండు అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసుకొని దానికి నడుం పట్టి ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇలా లైనింగ్ పార్ట్కి మాత్రమే నడుము పట్టిని ఇలా కలిపేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి, మెయిన్ పార్ట్ తీసుకోకూడదు. ఇప్పుడైతే రివర్స్లో తిప్పేసుకొని ఈ విధంగా లైనింగ్ పార్ట్, మెయిన్ పార్ట్ రెండు కూడా కలిపి మొత్తం అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోవాలి. మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇప్పుడైతే నడుము పట్టి దగ్గర మీకు డాట్స్ ఉంటాయి కదండి, ఆ డాట్స్ అయితే వేసేసుకోవాలి. చూడండి, లైనింగ్ పార్ట్కి మాత్రమే నడుము దగ్గర స్టిచ్చింగ్ అనిపిస్తుంది, ఇంకా హెమ్మింగ్ చేసుకునే పని లేదు. ఇటువైపు తిప్పినప్పుడు బ్యాక్ సైడ్ అంటే ఇది పైకి వస్తుంది అనమాట. మెయిన్ పార్ట్కి ఎక్కడైనా స్టిచ్చింగ్ అనిపిస్తుందా మీకు, ఇంకా హెమ్మింగ్ చేసుకునే పని ఉండదు అనమాట. డాట్స్ అయితే వేసేసాను చూసారు కదా. సో ఇంకా ఈ విధంగా అయితే మనం ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, హెమ్మింగ్ చేసే పని లేకుండా. సో మీకు ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా నేను షేర్ చేస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వచ్చేస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్.